గంతులు చూడటం తప్ప ఎవరే పని లేదా మీకు? కాస్త ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు పడుకోనివ్వరు మీరా? పోండిరా, పోయి చదువుకోండి. ఏంది ఇది ఆశ్చర్యంగా ఉండదు? మనిల్లేనా? సప్పుడు లేకుండా ఉండటం చూస్తే ఏరే ఇంటికి వచ్చినానా ఏంది? ఏంద్రట గమ్మునుండావు? నాన్నే టీవీ ఆఫ్ చేశాడు పెద్ద నాన్న. మేము సౌండ్ తక్కువ పెట్టుకున్నా ఆఫ్ చేశాడు. ఆడికి ఇదే పని అయిపోయి ఉండాది. బయట కోపం అంతా ఇంట్లో చూపిస్తా ఉండాడు. ఏడుండాడు? ఏందిరా, ఒంట్లో బాలేదా ఏంది? అదేం కాదులే అన్న. అదేం కాదంటున్నా? ఓ, దీనికైనా పిక్కుంటా ఉంటావు? అంత తేలిక తీసి పారేస్తా ఉండవేంది? మరే గుడి కమిటీలోని పేరు లేనందుకు తడిగుడ్డేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. ఎట్టా ఉండమంటావు? నువ్వు ఈజీగానే చెప్తా ఉండవు, చూస్తా ఉండవు కదా. కౌన్సిలర్ గా ఉన్నంత వరకు నువ్వే గైతేనే 10 మంది కాడ ఉండేవారు. ఇప్పుడు ఒకడైనా పట్టించుకుంటున్నాడా? నీకేందినా గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టం ఉండా లేకపోయినా ఉద్యోగం ఉన్నంత వరకు నీ కింద పని చేసేవాడు నీకు మర్యాద ఇచ్చి తీరాల్సిందే. కానీ రాజకీయాల్లో పదవి ఉన్నంత వరకే మర్యాద. ఆ మర్యాద చిట్ట చివరి దాకా ఉండాలంటే ఏదో ఒక పదవికి అతుక్కుపోయి ఉండాలన్నా. అట్లా చూడు, రాత్రి పగడు మన చుట్టూ తిరగతా ఉంటారు. ఎవరోళ్ళు మనకేమైనా సొంతమా బంధమా? మనకున్న కొద్దో గొప్ప అధికారం వాళ్ళని కాపాడుద్దనే నమ్మకం ఉన్నంత వరకే. అది కూడా లేదనుకో, వాళ్ళు కూడా మనం పట్టించుకోరన్నా. దీనికెందుకన్నా ఇంత ఆలోచన? అసలు ఎవడా మునుస్వామి? ఆ పొద్దు నువ్వు కౌన్సిలర్గా ఉండి వాడిని గుడికి చైర్మన్ని చేస్తే ఇవాళ కమిటీలో మన పేరే లేకుండా చేస్తాడా? నువ్వు ఒక్క మాట చెప్పు, కాళ్ళు చేతులు నరికి ఆడికిదే ఆఖరి తిరునాళ్ళు చేస్తా. నువ్వు గమ్మునుండ్రా. కౌన్సిలర్గా ఉన్న నువ్వు వచ్చే ఎన్నికల్లో గెలిచి చైర్మన్ అవుదావా లేక ఎమ్మెల్యే అవుదామని ఆలోచించకుండా జరగబోయే తిరునాళ్ళకి గుడి కమిటీలో నీ పేరు చేర్చలేదని ఆవేశపడి చేతులు నరికేస్తా కాళ్ళు నరికేస్తానంటావు. ఇదంటరా మన పనే? మనకు రచ్చ ముఖ్యం కాదురా, పదవే ముఖ్యం. ఈ ఏడాది తిరణాలు బ్రహ్మాండంగా జరపాలా? సరిపెద్దామన్నా. నమస్కారం మునుస్వామన్నా. రండి 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 దామోదరం గారు, కూర్చోండి. ఎక్కడ మీ తమ్ముళ్ళు? ఏదో పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉండదని పోయినారు. ఇదిగోనా ఈ ఏడాది మా తరఫు సందా. ఈయన సందా రాసుకోండి. ఇకపోతే సోమేశ్వరం ఏమన్నాడంటే తిరునాళ్ళ దుమ్ము దులిపేయాలన్నాడు. అలాగే దులిపేద్దాం. కోలాటం తిరుపతి బ్యాచ్ వాళ్ళకి చెప్పున్నాడు. ఈ ఖర్చు అంతా మేమే భరిస్తాం, మీకేం అభ్యంతరం లేదుగా? ఈ గుడి మీదనుకోండి, మీరు దగ్గరుండి జరిపిస్తే సంతోషం. మరైతే నేను పోయేస్తా. మంచిదండి. కమిటీలో లేకపోయినా ఖర్చు బ్రహ్మాండంగా పెడతా ఉంటారు. ఆడి బొంద గుడి కమిటీ మెంబర్ కాకపోయేసరికి డబ్బు ఖర్చు పెట్టి పేరు నొక్కేయాలని చూస్తున్నాడు. నేను పదవిలో ఉండగా. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా?